అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపైన టారిఫ్లు విధిస్తున్నారు. ఎందుకు ఒక్కసారిగా టారిఫ్లను ఇంతగా పెంచేశారు అన్నది చూసుకుంటే కనుక తాజాగా ట్రంప్ ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకు టారిఫ్లని అధిక మొత్తంలో విధిస్తున్నారు అన్నది. ఆ ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ముఖ్యంగా చెప్పిన విషయం 1880 నుంచి 1913 వరకు అమెరికాలో అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థ లేదు. టారిఫ్లే ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదని, టారిఫ్ల ద్వారానే అధిక ఆదాయం వచ్చేదని చెప్పారు. అందులోనూ చాలా వరకు అంటే ఆదాయం మిగిలిపోతే దాన్ని ఎలా ఖర్చు చేయాలన్న దానికోసం ఒక కమిటీని ఏర్పాటు చేశారని కూడా ట్రంప్ చెప్తున్నాడు. అయితే ఆ తర్వాత 1913 తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయిందని కూడా ట్రంప్ చెప్పారు. ఇక టారిఫ్ల నుంచి భారీగా ఆదాయం వస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలపైన అయితే కనుక ట్రంప్ విధించిన టారిఫ్లపై ట్రంప్ భారీ అంచనాలు పెట్టుకున్నారు అని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అంచనాల నేపథ్యంలోనే అన్ని దేశాలపైన కూడా టారిఫ్లు అధిక మొత్తంలో, అంటే కొన్ని దేశాల మీద కొన్ని వస్తువుల మీద అధిక మొత్తంలో విధిస్తున్నారన్నది కూడా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ట్రంప్ అభిప్రాయం ప్రకారం చూసుకుంటే కనుక టారిఫ్ల వల్లే అధిక ఆదాయం సమకూరుతుందని, అది దేశంలో విధించే ఆదాయ పన్నుని కూడా భర్తీ చేస్తుందని చెప్పేసి ముఖ్యంగా ట్రంప్ అయితే కనుక చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విధిస్తున్న టారిఫ్ల వల్ల రోజుకి 2 నుంచి 3 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తోంది. ఇంతకు ముందు ఇంత మొత్తంలో ఎప్పుడు రాలేదని కూడా ట్రంప్ చెప్తున్నారు. అంతేకాదు పైపెచ్చు ట్రంప్ తన మాటల్ని సమర్థించుకోవడం కోసం ఈ మాటలు చెప్పారు అని కూడా మనం భావించవచ్చు. అందుకే కదా వ్యాపారాలు దెబ్బతినకుండా తాత్కాలికంగా అయితే కనుక టారిఫ్లకి బ్రేక్ ఇచ్చామని కూడా ట్రంప్ చెప్పడం అయితే కనుక ఇక్కడ విశేషమనే చెప్పుకోవాలి. అయితే ట్రంప్ విధిస్తున్న టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కొంతమంది ప్రస్తుతం ట్రంప్ విధిస్తున్న సుంకాలు ఏదైతే ఉందో అది గ్రేట్ డిప్రెషన్ తో పోల్చిన దాన్ని ట్రంప్ అయితే కనుక కొట్టిపడేశాడు. పైపెచ్చు తను చెప్తున్నది ఏంటంటే కనుక సుంకాలు విధించక ముందు నుంచే ఈ పరిస్థితి నెలకొంది అని కూడా ట్రంప్ అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ట్రంప్ విధిస్తున్న సుంకాలు అయితే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలపైన ప్రభావం చూపిస్తున్నాయి. ప్రస్తుతానికి తాత్కాలికంగా తను బ్రేక్ ఇచ్చినప్పటికీ కూడా 90 రోజులు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత ఎంత పెంచుతాడు ఏంటి అన్న దానిపైన కూడా కొంత ఆందోళన నెలకొంది. ఈ ముఖ్యంగా చైనా అమెరికా మధ్య చూసుకుంటే కనుక రోజు రోజుకి వాణిజ్య యుద్ధం అయితే కనుక పెరుగుతోంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏకంగా చూసుకుంటే కనుక ఒకేసారి అమెరికా చైనా మీద 245% టారిఫ్ ని విధించింది. మరి ఇది ఇలా ఒకరికొకరు పెంచుకుంటూ వెళ్తే కనుక ఎక్కడికి దారి తీస్తుంది అన్న అభిప్రాయం అయితే కనుక ఆర్థిక విశ్లేషకుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే అది ఆ 2 దేశాల మధ్య కాదు, వాళ్ళు అలా పెంచుకుంటూ వెళ్ళడం మిగతా దేశాల పైన కూడా ఆర్థిక ప్రభావం చూపిస్తుంది. అలాగే ఆ దేశ ప్రజల పైన చాలా ప్రభావం పడే అవకాశం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ 2 దేశాలు ఇలా సుంకాలు విధించుకుంటూ ఒక దేశం పైన ఒకరు అధిక మొత్తంలో సుంకాలు విధించుకుంటూ వెళ్లకుండా ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పేసి అందరూ అయితే కనుక ఎదురు చూస్తున్నారు.